అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ 0 అవర్లో అధికారుల తీరుపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. ఈద్గా గ్రౌండ్ పక్కన క్యాంప్ ఆఫీస్ కు స్థలం ఇవ్వమని అడిగా. అధికారుల నుంచి సరైన స్పందన లేదన్నారు దానం నాగేందర్. అప్లై నో రిప్లై అన్నట్టు పరిస్థితి ఉందన్నారు. అధికారుల మీద ప్రివిలేజ్ నోటీస్ ఇస్తా, నాకు సమాచారం ఇవ్వకుండా సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అధికారులు మాట్లాడుకొని కాంప్రమైజ్ అవుతున్నారు. ఎమ్మెల్యేలు చెప్పినా వినడం లేదు. నేను పోయి నా స్టైల్లో ఫౌండేషన్ స్టోన్ ను పగలగొట్టేసిన. నేను కూడా మంత్రిగా పనిచేశా, నాకు తెలుసు ఏం మాట్లాడాలో అని దానం నాగేందర్ అన్నారు. అలాగే స్కూల్ పిల్లలకు మిడ్ డే మీల్స్ లో ఎగ్ అందించడం, ఓఆర్ఆర్ ప్లాంట్స్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వీటిపై మంత్రులు నోట్ చేసుకున్నామంటారు. ఆ తర్వాత తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేస్తారు. ఇది నేను చేశాను కాబట్టి చెప్తున్నానని అన్నారు. ఎవరిని బ్లేమ్ చేయడం నా ఉద్దేశం కాదని తెలిపారు. ఇక ఇది ఇలా ఉంటే తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. 18 ఏళ్లు పైబడిన చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆందోళన చేపట్టారు. ఎలక్ట్రిక్ స్కూటర్ ను పోలిన ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా హామీలు అమలు చేయకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన బాట పట్టారు. మహిళలకు ఇచ్చిన హామీని విస్మరించిన కాంగ్రెస్ పార్టీ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి నశించాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. సిగ్గు కాంగ్రెస్ పార్టీ అంటూ కాంగ్రెస్ వైఖరిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎండగట్టారు. నిన్న కూడా మండలి ఆవరణలో మిర్చి రైతులను ఆదుకోవాలని మిర్చి దండలు మెడలో వేసుకుని బీఆర్ ఎమ్మెల్సీలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.